Be strong. లెట్స్ గో ఫర్ ద టాపిక్. మనకేంది ఆల్రెడీ మనం చేసుకున్న ప్రకారం తీసుకుంటే అంటే నథింగ్ బట్ ఆల్టర్నేటర్లో మనం డిఫరెంట్ టైప్స్ అనేది కూడా ఒకసారి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద మనకు వర్కింగ్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు దాంట్లో డీసీ జనరేటర్లో కూడా తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ మనం ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది టాపిక్ అనేది వచ్చింది. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఏంటనేది కూడా ఒకసారి చూసుకుందాము. మీకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఓకే, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఒకసారి చూద్దాం. ఏముంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ అంటే నథింగ్ బట్ ఈ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు 4.44 కేసీ నథింగ్ బట్ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది అండ్ కేడి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది కూడా మనకి ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ నథింగ్ బట్ ఫ్లక్స్ అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం F5 ఫ్లక్స్ కూడా మనకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమేమి ఉంటుంది? సో 4.44 కేసీ కేడి పై ఎఫ్. ఓకే, పై ఎఫ్ వోల్ట్స్. ఇది మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఈ కేపీ అంటే ఏంది అంటే కేసీ అంటే కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటాం. కేసీని కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అని అంటాము. వేరాస్ కేడీని ఏమంటాము? డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటాము. కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ వేరాజ్ కేడీని ఏమంటాము? డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అని అంటాము. ఓకే, కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ని ఎలా తీసుకుంటాము అంటే డైరెక్ట్ రాసుకోవచ్చు. కాస్ ఆల్ఫా బై 2 వేరాజ్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఎలా రాసుకుంటాము అంటే సైన్ ఎం బీటా బై 2 బై m sin బీటా బై 2 ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, ఇదేమో మనకి కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్. జస్ట్ సింపుల్గా చెప్పుకుంటున్నాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డీప్గా వెళ్ళిపోవట్లేదు. జస్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏముంటుంది దాంట్లో ఒకటి చేసుకున్నాం. పై వచ్చేది మనకి ఫ్లక్స్, ఎఫ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. సో ఇది మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటర్ రేటింగ్ అంటే ఏంది ఒకసారి చూసుకుందాం. ఓకే, ఆల్టర్నేటర్ రేటింగ్ అంటే ఏంది, ఆల్టర్నేటర్ రేటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆల్టర్నేటర్ రేటింగ్ మనకి మామూలుగా అయితే ట్రాన్స్ఫార్మర్ దాంట్లో కేవీఏ అన్నట్టే తీసుకున్నాం. ఆల్టర్నేటర్లో కూడా మనం ఏం చేస్తాము? ఆల్టర్నేటర్ రేటింగ్ ఎట్లా ఉంటుంది? కేవీఏ అనేది ఉంటుంది. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి మామూలుగా అయితే 3 పవర్స్ ఉంటాయి. మనకి మామూలుగా ఒకటేమో రియాక్టివ్ పవర్ అని చెప్పేసి, ఒకటేమో యాక్టివ్ పవర్ అని చెప్పేసి, ఈ 2 పవర్స్ ఉంటాయి. వేరాజ్ డీసీలో తీసుకుంటే డీసీ జనరేటర్లో తీసుకుంటే మనం దేంతో ఇచ్చేస్తాము? కేడబ్ల్యూతో ఇచ్చేస్తాము. కిలో వాట్స్లలో మాత్రం యూజ్ చేస్తాం. రీజన్ ఏంటంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది లేదు. కాస్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ లేదు. అంటే యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మనకి లేదు కాబట్టి ఇక్కడ కిలో వాట్స్లో యూజ్ చేస్తాము. వేరే మనం ఆల్టర్నేటర్ తీసుకుంటే కిలో వోల్ట్ యాంపియర్స్లలో మనము తీసుకుంటాం. కిలో వోల్ట్ యాంపియర్స్లోనే ఉంటాం. రీజన్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ 2 పవర్స్ ఉంటాయి. ఒకటేమో యాక్టివ్ పవర్, ఇంకోటేమో రియాక్టివ్ పవర్ అని చెప్పేసి చెప్తాము. యాక్టివ్ పవర్ వచ్చేసి కిలో వాట్స్ అన్నట్టు ఉంటుంది.
ప్లస్ రియాక్టివ్ పవర్ వచ్చేసి కిలో వోల్ట్ యాంపియర్ కేవీఏఆర్ అనేది ఉంటుంది. ఇది మనకి కేవీఏ. ఓకే, కేవీఏ కిలో వాట్స్ వచ్చేసి ఇదేమో యాక్టివ్ పవర్, కేవీఏఆర్ అనేది మనకి ఏంది, ఇది రియాక్టివ్ పవర్. ఓకే, ఇది మనకి ఆల్టర్నేటివ్ యొక్క రేటింగ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ ప్యారలల్ ఆపరేషన్. ప్యారలల్ ఆపరేషన్ అంటే ఏంది, సమాంతరంగా ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ప్యారలల్ ఆపరేషన్ వల్ల మనకి ఛాన్స్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా లేదా అడ్వాంటేజెస్ ఏమైనా ఉందా ఒకసారి చూసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్. ప్యారలల్ ఆపరేషన్ ఏంటంటే మనకి మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఒక లైన్ తీసుకుంటే దానికి ఒకటితో పాటు ఇంకోటి కూడా మనం కనెక్ట్ చేసుకుంటాం. రీజన్ ఏంది అంటే మనకి ఒక దాంతో పాటు ఇంకోటి సమాంతరంగా కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక మోటార్ నడుస్తుంది అనుకుందాం, అంటే ఒక మోటార్ నడుస్తుందంటే ఒక మోటార్ మీద లోడ్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆటోమేటిక్ షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం ఏం చేసుకోవాలి, ఒకవేళ జనరేటర్ తీసుకుంటే ఒకటే జనరేటర్ ఉందంటే ఒక జనరేటర్ వల్ల మనకి ఎక్కడైనా సప్లై ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఒకవేళ ఇది జనరేటర్ ఆఫ్ అయ్యిందంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ సప్లై కూడా మనకి ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి మనం ప్యారలల్ ఆపరేషన్ అనేది ఉపయోగించాలి. ప్యారలల్ ఆపరేషన్ అంటే నథింగ్ బట్ ప్యారలల్ ఆపరేషన్లో ఒక జనరేటర్కి ఇంకో దీంతో సమానంగా అంటే సమాంతరంగా ఇంకో జనరేటర్ని కూడా మనం కనెక్ట్ చేయడాన్ని మనం ప్యారలల్ ఆపరేషన్ అంటాము. ప్యారలల్ ఆపరేషన్ వల్ల లాభాలే ఉన్నాయి కాబట్టి నష్టాలు అనేది చాలా లేవు. ఓకే, ఫస్ట్ ఏంది అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటరప్షన్ ఆఫ్ సప్లై అనేది ఉండదు. అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ ఒక జనరేటర్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది అనుకుంటే నెక్స్ట్ జనరేటర్ వలన కూడా మనకి సప్లై అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరేటర్ వల్ల కూడా మనకి సప్లై అనేది ఉంటుంది. ఇది మనకి ప్యారలల్ ఆపరేషన్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మనకి లోడ్ తీసుకుంటే అంటే సపోజ్ ఒకవేళ ఇంత లోడ్ అంటే ఒక జనరేటర్కి కావాల్సినంత లోడ్ కాకుండా ఇంకా ఎక్కువ లోడ్ ఉందంటే అప్పుడు సమాంతరంగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఇంకో జనరేటర్ వల్ల కూడా సమాంతరంగా ఇంకో జనరేటర్ కనెక్ట్ చేయడం వల్ల మనకి ఏంది ఆ అడిషనల్ లోడ్ ఏదైతే ఉందో అది మనకి పనిచేస్తుంది. ఆ అడిషనల్గా మనకి ఇది కవర్ చేస్తుంది. దానివల్ల మనకి సప్లై ఇంటరప్షన్ అనేది ఉండదు. వేరే ఏ ప్రాబ్లం అనేది కూడా మనకి ఉండదు. సపోజ్ అట్ ద సేమ్ టైం జనరేటింగ్ స్టేషన్స్లో 2 లేదా 3 ఎక్కువ ఉన్నాయంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అంటే సపోజ్ రిపేర్ మెయింటైన్ మనకి మామూలుగా ఎప్పుడైనా సరే 6 నెలలకు సంవత్సరానికి ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి ప్రాబ్లం వచ్చినా ఇంకోటి దాంతో కూడా మనము నడిపించుకోవచ్చు. మొత్తం సప్లై అనేది కూడా మనకి ఆఫ్ కాకుండా ఉండడానికి కూడా మనము ఈ ప్యారలల్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే, ఇది మనకి అడ్వాంటేజెస్. మనకేంది రిపేర్స్ చేసుకోవడానికి ఈజీనే. ఎందుకంటే ఒకటే ఇదైనా కూడా మనకి ఇంకోటితో పని చేసుకునేది. సేమ్ టైము ఓవర్లోడ్ కెపాసిటీ కూడా మనకి ఉంటుంది. ఓవర్లోడ్ అంటే సపోజ్ ఒక లోడ్తో పాటు ఇంకా ఎక్కువ లోడ్ వేసుకున్న ప్యారలల్ ఆపరేషన్లో ఉన్న ఆల్టర్నేటర్ వల్ల కూడా మనకి లోడ్ అనేది కూడా కవర్ చేస్తుంది. సో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి రిపేరింగ్ చేసుకోవడం కన్నా ఎప్పుడైనా షట్ డౌన్ అంటే కంప్లీట్ షట్ డౌన్ అనేది కంప్లీట్ షట్ డౌన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. మొత్తం అంటే సింగిల్గా తీసుకుంటే ఒకటే ఉందంటే ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా కంప్లీట్ షట్ డౌన్ అవుతుంది. వేరే ప్యారలల్ ఆపరేషన్లో తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఒకటి పాడైపోయినా ఒకటి ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఇంకోటి కూడా మనకి ఉంటుంది. ఓకే, ఇది మనకి అడ్వాంటేజెస్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద అదే ప్యారలల్ ఆపరేషన్కి ఏమేమి కండిషన్స్ అంటే ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటి, ఒకవేళ ప్యారలల్ ఆపరేషన్ సమాంతరంగా కనెక్ట్ చేయాలంటే ఏమేమి కండిషన్స్ ఇంపార్టెంట్ కూడా మనం ఒకసారి చూసుకుందాము. ఓకే, కండిషన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్. కండిషన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్. ఫస్ట్ వచ్చేసి ఇన్కమింగ్ ఫేజెస్ అనేది సేమ్ ఉండాలి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి. అంటే ఫస్ట్ జనరేటర్లో ఎంతైతే ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అనేది జనరేట్ అవుతుందో మనకి సెకండ్ జనరేటర్ కూడా 50 హెర్ట్జ్ అనేది మనకి జనరేట్ చేయాలి. ఓకే. phase sequence should be same. ఫేజ్ సీక్వెన్సీ కూడా మనకి సేమ్ గానే ఉండాలి. అంటే ఒకటి ఆర్వైబి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా ఆర్వైబి లానే కనెక్ట్ చేయాలి. అలా కాకుండా బిఆర్వై ఎట్లా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, జనరేటర్ కాస్త మోటార్ లాగా యాక్ట్ చేసే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఉత్పత్తి చేయాల్సినది పోయి ఇదే మనకి ఉల్టా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకి ఏంది మనకి వచ్చిన దాని ప్రకారం తీసుకుంటే ఇవి అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇన్కమింగ్ ఫేజెస్ షుడ్ బి ఆర్ ఇన్కమింగ్ వోల్టేజ్ షుడ్ బి సేమ్ అండ్ ఆపోజిట్. ఫోర్త్ తీసుకుంటే కూడా వోల్టేజ్ షుడ్ బి సేమ్ అండ్ ఆపోజిట్. రీజన్ ఏంది ఆపోజిట్ అంటే, సపోజ్ ఇక్కడ 440 వోల్ట్స్ అంటే 11 kV వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ కూడా 11 kV వోల్టేజ్ మాత్రమే ఉత్పత్తి. అలా కాకుండా ఎంతైతే వోల్టేజ్ డిఫరెన్స్ అవుతుందో ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంత కరెంట్ అనేది రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ వోల్టేజ్ షుడ్ బి సేమ్ అండ్ ఆపోజిట్ అని చెప్పింది. అంటే ఇక్కడ ఎంతైతే ఒక జనరేటర్లో ఎంతైతే ఉత్పత్తి అవుతుందో వోల్టేజ్ ఇక్కడ కూడా అంతే ఉత్పత్తి కావాలి. దానికంటే కొంత తక్కువ అయినా కూడా మనకి ఏమవుతుంది, ఇది మోటార్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ మెయిన్ రీజన్ ఇన్కమింగ్ ఫేజెస్ అంటే దాని యొక్క ఫేజెస్ కానీ సేమ్గానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటే ఆ జనరేట్ అయ్యే వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ లేదా స్పీడ్ అనేది మనకి కాన్స్టెంట్గా సేమ్గానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ సీక్వెన్స్ ఆర్వైబిఆర్ బిఆర్వై. ఏ ఆర్వైబి అనేది ఎట్లా కనెక్ట్ చేసుకుంటే అలానే వేరే జనరేటర్స్ కూడా మనకి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజెస్ షుడ్ బి సేమ్ అండ్ ఆపోజిట్. అంటే మొదటి ఆల్టర్నేటర్ ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో రెండో ఆల్టర్నేటర్ కూడా అంతే వోల్టేజ్ ఉత్పత్తి చేయాలి. అది కాక మనకి పక్కనున్న వేరే ఆల్టర్నేటర్కి ఆపోజిట్గానే ఉత్పత్తి చేయాలి. ఆపోజిట్గా ఉత్పత్తి చేస్తేనే మనకి ఏమవుతుంది, ఇది కూడా ఆల్టర్నేటర్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇది మనకి కండిషన్స్. ఓకే, కండిషన్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఏమేమి ఉంది ఒకసారి చూసుకుందాము. వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ మనం మామూలుగా ఆల్రెడీ డీసీ జనరేటర్లో తెలుసుకున్నదే. అంటే లో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి వోల్టేజ్ అయినప్పుడు ఎంత చేంజ్ అవుతుందో మనకి వోల్టేజ్ రెగ్యులేషన్. చేంజ్ ఇన్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ ఈస్ కాల్డ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో మనకి డైరెక్ట్ తీసుకుంటే మనకి ఏంది, చేంజ్ in voltage from no load to full load. డైరెక్ట్ ఫార్ములా రాసుకుంటే ఏమవుతుంది, E2 మైనస్ లేదా E మైనస్ V బై E వచ్చేసి మనకి ఏంది జనరేటెడ్ ఈఎంఎఫ్, ఇదేమో V వచ్చేసి మనకి ఏంది వోల్టేజ్ యొక్క ఫుల్ లోడ్లో వోల్టేజ్. ఇది మనకి వోల్టేజ్ రెగ్యులేషన్కి ఫార్ములా అయింది E మైనస్ V బై V. ఓకే, E మైనస్ V బై V. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉంది అంటే ఆల్టర్నేటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రీజన్ సింపుల్గా చెప్పుకోవాలంటే చాలా ఈజీ కన్స్ట్రక్షన్. ఓకే, అయినా చెప్పుకుందాం. ఓకే, వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి ఏంది, చేంజ్ ఇన్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటర్. అడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి చూసుకుందాము.
ఫస్ట్ సింపుల్ కన్స్ట్రక్షన్, సెకండ్ వచ్చేసి రిపేర్ ఈజ్ ఈజీ, నో స్పార్కింగ్, collection of current is easy, it can produce high voltages, up to 11 kV అంటే 11,000 వోల్టేజ్ వరకు కూడా మనము జనరేటర్ చేసుకోవచ్చు. సో మనకేమి సింపుల్ కన్స్ట్రక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది, రిపేరింగ్ కూడా చాలా ఈజీ. అట్ ద సేమ్ టైం స్పార్కింగ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ డీసీ జనరేటర్లో కమ్యూటేటర్ ఉండడం వల్ల మనకి ఏమైంది, కొంచెం స్పార్కింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దాని ప్రకారమే ఇక్కడైతే మనకి స్పార్కింగ్ అనేది ఉండదు. వేరే మనకి ఏంది, ఇంకోటి కూడా కలెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈజీ. ఆర్మేచర్ అనేది స్టేటార్ మీద ఉంటుంది కాబట్టి మనకి ఏమైంది, ఆటోమేటిక్గా కరెంట్ అనేది తీసుకోవడం చాలా ఈజీ. వేరే డీసీ జనరేటర్లో మనకి ఏముంది, ఆర్మేచర్ అనేది రోటార్ మీద ఉండడం వల్ల కమ్యూటేటర్ బ్రషెస్ నుంచి మనము తీసుకోవాల్సి వచ్చేది. సో కొంచెం అక్కడ క్రిటికల్ ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంది, ఆర్మేచర్ వైండింగ్ అనేది మనకి స్టేటర్ మీద ఉండడం వల్ల డైరెక్ట్ కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. 3 ఫేజ్ వైండింగ్ వల్ల మనకి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ వచ్చేది, ఇట్ కెన్ ప్రొడ్యూస్ హై వోల్టేజ్ అప్ టు 11 kV వోల్టేజ్ వరకు కూడా మనకు ఉత్పత్తి చేసుకోవచ్చు. వేరే డీసీ దాంట్లో మనకి ఏమవుతుందంటే కమ్యూటేటర్ యాక్షన్ వల్ల మనకి తక్కువ వోల్టేజ్ వరకు మాత్రమే ఉత్పత్తి చేసుకోగలము. ఓకే, ఇది మనకి ఆల్టర్నేటర్స్.